హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఊప్స్ కాన్సెప్ట్ లో థర్డ్ టాపిక్ అనేది అయితే నేర్చుకోబోతున్నాం, ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే జాబ్ కు ట్రై చేస్తున్న వాళ్ళు మనకి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మనకు ఊప్స్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అండ్ ప్రీవియస్ ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్స్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అనేది అయితే చూడండి అండ్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో ఎన్కాప్సులేషన్ అనేది అయితే కాన్సెప్ట్ పూర్తిగా నేర్చుకోండి. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎన్కాప్సులేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్కాప్సులేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ wrapping up of the data members along data handler methods like getter methods and setter methods. ఇక్కడ getter methods and setter methods అంటే ఏంటో మన ప్రోగ్రామింగ్ లో నేర్చుకున్నాం. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ డేటా హైడింగ్. మనకు డేటాని హైడ్ చేసేదాన్ని అంటే ప్రైవేట్ లో పెట్టేదాన్ని మనకు ఎన్కాప్సులేషన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ టు అచీవ్ ఎన్కాప్సులేషన్ ఇన్ జావా, మనకు ఇన్ జావాలో ఎన్కాప్సులేషన్ అచీవ్ చేయడానికి మనకు ఇక్కడ చూడండి, మనకు ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటీజర్, ఇంట్, లైక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10, స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇలా డేటాని మనకు ప్రైవేట్ లో పెట్టుకుంటే మనకు హైడింగ్ అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ డేటా హైడింగ్ అనేది. ప్రైవేట్ లో పెట్టినట్టయితే మనకు డేటా అనేది హైడ్ లో ఉంటుంది అండ్ ఎవరంటే వాళ్ళు యూజ్ చేయడానికి అయితే కుదరదు. ఇది వచ్చేసి మనకు ఎన్కాప్సులేషన్. అండ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ పబ్లిక్ సెక్టర్ అండ్ గెట్టర్ మెథడ్స్ టు మోడిఫై అండ్ వ్యూ ద వేరియబుల్ వాల్యూస్. ఇప్పుడు మనకు ఒక డేటా ఇచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేయడానికి, మనం అప్డేట్ చేయడానికి ఈ గెట్టర్స్ అండ్ సెట్టర్ మెథడ్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. అది ఎలా రాయాలి ప్రోగ్రామింగ్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రోగ్రామింగ్ చూసుకుంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము, ఎన్కాప్ టెస్ట్ అనేసి. అందులో ప్రైవేట్ వేరియబుల్స్ అనేది ఉన్నాయి. మనం చెప్పాం కదా, ఈ ప్రైవేట్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేసినట్లయితే మనకు డేటా అనేది అయితే హైడింగ్ లో ఉంటుంది. ఇక్కడ 3 వేరియబుల్స్ అనేది అయితే హైడ్ చేశాము అండ్ గెటర్ మెథడ్స్ అండ్ సెట్టర్ మెథడ్స్ అనేది అయితే క్రియేట్ చేశాము. ఇక్కడ చూడండి, పబ్లిక్ ఇంట్ గెట్ ఏజ్. ఇక్కడ మనకు థర్డ్ వేరియబుల్ వచ్చేసి ఏజ్ ఇంటీజర్ లో ఉంటుంది కాబట్టి ఇంట్ గెట్ ఏజ్ గెట్టర్ మెథడ్ కాబట్టి గెట్ అనేది యూజ్ చేయాలి. గెట్ వేరియబుల్ నేమ్ క్యాపిటల్ ఏ పెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఏది వస్తే అది క్యాపిటల్ లో పెట్టుకోవాలని చెప్పాను కదా, అట్లా గెట్ ఏజ్, గెట్ నేమ్, గెట్ ఐడి నెంబర్. ఆ తర్వాత సెట్టర్స్, సెట్ ఏజ్ మనకు వేరియబుల్స్ లో ఇంటూ న్యూ ఏజ్. అంటే మనము సెట్టర్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే అప్డేట్ కానీ మోడిఫై కానీ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. మనకు వాల్యూ చూడాలనుకుంటే ఈ గెట్టర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ సెట్ నేమ్, సెట్ ఐడి ఈ విధంగా అయితే ఉంది మనకు. అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ అనేది అయితే మనము ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ అయితే రాసుకున్నాము. అందులో ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాము. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసి ఎన్కాప్ డాట్ సెట్ నేమ్ ఒక నేమ్ అనేది అయితే అప్డేట్ చేస్తున్నాము. ఇంతవరకు నేమ్ అనేది లేదు కాబట్టి జస్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చాము. అండ్ ఏజ్ దగ్గర సెట్ ఏజ్ లో మనం 20 ఇంటీజర్ వాల్యూ అయితే ఇచ్చాము. ఐడి నెంబర్ అయితే ఇచ్చేసాము. దాన్ని మనం ప్రింట్అవుట్ యూజ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది అయితే నేమ్ వచ్చేసి జేమ్స్, ఏజ్ వచ్చేసి 20 ఈ విధంగా అయితే రాశాము. మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎన్ లో మనకు నేమ్, ఏజ్ ఓన్లీ రాశాము. ఇక్కడ ఇంకా ఐడి కూడా మనం రాసుకోవచ్చు. అది మనం ప్రోగ్రామింగ్ లో చూద్దాం కావాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వాంటేజెస్ చూసుకుంటే ఎన్కాప్సులేషన్ లో ఇట్స్ ద బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద సెన్సిటివ్ డేటా. అంటే మనకు ఒక సెన్సిటివ్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఈ ఎన్కాప్సులేషన్ వచ్చేసి మనకు ఒక అడ్వాంటేజెస్ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ క్యాన్ ప్రొటెక్ట్ ద డేటా ఫ్రమ్ ఇన్వాలిడ్ యాక్సెస్ ని మనకు ఇప్పుడు డేటాని ప్రొటెక్ట్ చేయడానికి అయితే సెకండ్ అడ్వాంటేజెస్ అనేది చెప్పుకోవచ్చు. వీ కెన్ పెర్ఫార్మ్ డేటా వ్యాలిడేషన్స్, ఆల్ ద డేటా మెంబర్స్ మస్ట్ బి ప్రైవేట్. మనకు డేటాలో ఉన్న డేటా అంతా ప్రైవేట్ లో పెట్టినట్టయితే మనము ప్రైవేట్ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే ఇది ఒక ఎన్కాప్సులేషన్. ఆ డేటా అనేది అయితే హైడ్ చేసుకోవచ్చు. ఆ సెన్సిటివ్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఈ ఎన్కాప్సులేషన్. అండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక క్యాప్సూల్ అనేది అయితే చూసుకోవచ్చు. మనకు ఇక్కడ క్యాప్సూల్ లో మనం యూజ్ చేసే క్యాప్సూల్ లో మనకు డేటా అంటే మనకు దాన్ని లోపల ఉంటుంది కదా, మనం ఆ టాబ్లెట్ యూజ్ చేసేదాన్ని
మనకు డేటా అనేది అయితే హైడ్ చేసేదాన్ని మనకు ఎన్క్యాప్సులేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక క్యాప్సూల్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనేది అయితే చెప్పుకోవచ్చు మనము. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మనకు వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. అంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో మీరు చెప్పేసి, అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాప్సూల్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి కదా మనకు, ఇవి బ్యాంక్ అకౌంట్ పిన్, ఇవి ఏటీఎం పిన్, ఇలాగా దాన్ని హైడింగ్ లో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఈచ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏ గెట్టర్ మెథడ్ రిటర్న్స్ ఇట్స్ వాల్యూ వైల్ ఏ సెట్టర్ మెథడ్ సెట్స్ ఆర్ అప్డేట్స్ ఇట్స్ వాల్యూ. చెప్పాను కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి మనము గెట్టర్ మెథడ్స్ వచ్చేసి వాల్యూని చూడడానికి, అండ్ సెట్టర్ మెథడ్స్ వచ్చేసి మాడిఫై కానీ అప్డేట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది గెట్టర్స్ అండ్ సెట్టర్ మెథడ్స్. ఇవేంటి మనకి ఈ రోజు వీడియోలో ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ గురించి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మనకు కోడింగ్ లోకి వెళ్తే మీరు చూసుకోవచ్చు, మీకు ఇక్కడే చూసుకోవచ్చు. మరి మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కాబట్టి ఇక్కడ క్లాస్ వచ్చేసి ఒక క్లాస్ క్రియేట్ చేయండి, తర్వాత వేరియబుల్స్ కి ప్రైవేట్ అనేది అయితే పెట్టేసేయండి, ఆ తర్వాత గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్ అనేది అయితే చూడండి. నేను చూపిస్తాను ఇప్పుడు. STS ఓపెన్ చేసి ఒక ఫైల్ అనేది అయితే ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయండి, అండ్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. మనకు ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ కాబట్టి ఎన్క్యాప్సులేషన్ ప్రాజెక్ట్ అనేది అయితే పెట్టుకున్నాం మనము. ఆ తర్వాత మనకు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ డోంట్ క్రియేట్. అండ్ ఎన్క్యాప్సులేషన్ SRCలోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. క్లాస్ మీద క్లిక్ చేసి ఎన్క్యాప్సులేషన్ అండ్ టెస్ట్, ఈ విధంగా అయితే క్లాస్ క్రియేట్ చేసి ఫినిష్ అయితే చేసేయండి. మనము ఇక్కడ సింపుల్ గా వేరియబుల్స్ తీసుకున్న తర్వాత ఆటో జనరేట్ అయితే చేసుకోవచ్చు గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ ఇన్ STS లో కానీ ఎక్లిప్స్ లో కానీ. నేను సింపుల్ గా ప్రైవేట్ నేమ్, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ అనేది అయితే ఇచ్చేసాను, అండ్ తర్వాత ప్రైవేట్ ఇంటీజర్ ఏజ్ అనేది అయితే ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ కావాలంటే సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇట్స్ సోర్స్ లోకి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది అయితే ఉన్నాయి, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ వేరియబుల్స్ కావాలనేది అయితే సెలెక్ట్ చేయండి. నేను సెలెక్ట్ చేశాను. అండ్ జనరేట్ మీద అయితే క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ 2 వేరియబుల్స్ కి సంబంధించిన గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అనేది అయితే మనకు జనరేట్ అయిపోయింది. ఆ తర్వాత మనకు మెయిన్ మెథడ్ అనేది అయితే రాద్దాం. మనము ఇందులోనే మెయిన్ మెథడ్ అనేది అయితే రాసేద్దాము. సింపుల్ గా మెయిన్ అని క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసినట్లయితే మనకు మెయిన్ మెథడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు క్లాస్ నేమ్ తో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎన్క్యాప్ టెస్ట్, సింపుల్ గా రిఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి ఈ అండ్ ఈక్వల్ టు న్యూ ఎన్క్యాప్ టెస్ట్, ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి ఆ తర్వాత మనకు ఈ రిఫరెన్స్ వేరియబుల్ తో కాల్ చేద్దాం ఈ డాట్. ఇప్పుడు సింపుల్ గా system.out.println లో మనము అది యూజ్ చేసి మనము కాల్ చేద్దాము, ఏ విధంగా వస్తుంది అనేది. SYSOUT కంట్రోల్ స్పేస్, అండ్ ఇక్కడ నేమ్ అయితే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ నేమ్ సేమ్ కాలన్ అండ్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టినట్టయితే మనం యాడింగ్ చేసినట్లు, అంటే నేమ్ తర్వాత ఈ వర్డ్ రావాలనేసి ఇట్లా మనం చేసినట్లు. అండ్ ఈ తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ ఈ డాట్ నేమ్ అనేది అయితే క్లిక్ చేసుకోండి. గెట్ నేమ్ అనేది మనకి ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకు నేమ్, ఒక నేమ్ అయితే ఇచ్చేసినట్లయితే మనకు నేమ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి, కావాలంటే మనకు ఇక్కడ system.println లో మనకు ఇక్కడ చూడండి ఎన్క్యాప్సులేషన్ నేమ్ అండ్ ప్లస్ ఎన్క్యాప్ డాట్ గెట్ నేమ్ అని ఉంది కదా. మనము ఇక్కడ మనకు ఈ రిఫరెన్స్ వేరియబుల్ చేసి సెట్ నేమ్ సెట్ ఏజ్ లో మనము నేమ్ కానీ డేటా ఏదైనా ఇచ్చినా మనకు గెట్ మెథడ్ కాల్ చేసినప్పుడు మనకు అదైతే ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ ఇంకా సెట్ అవెల్లా ఏం చేయలేదు కాబట్టి, సెట్టర్ మెథడ్స్ యూజ్ చేయలేదు కాబట్టి రిఫరెన్స్ వేరియబుల్ డాట్ సెట్ నేమ్
ఈ బ్రాకెట్స్ లో మన నేమ్ అనేది అయితే ఇచ్చేద్దాం, సద్దాం. డబుల్ కోట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి మనకు స్ట్రింగ్ అనేది అయితే. అండ్ ఆ తర్వాత ఈ డాట్ సెట్ ఏజ్, ఇక్కడ మనకు ఇంటీజర్ కాబట్టి డబుల్ కోట్స్ అనేది అయితే అవసరం లేదు, సింపుల్ గా మనం ఒక 20 ఇచ్చేద్దాం. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మనం ఇంకా యాడ్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్ అనేది అయితే యూజ్ చేయాలి. ఆ తర్వాత మనకు డబుల్ కోట్స్ ఏజ్ కాలన్ ప్లస్ సింబల్ అండ్ ఈ డాట్ గెట్ ఏజ్. ఎస్, ఇప్పుడు మనము system.out.println లో నేమ్ అండ్ ఏజ్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇచ్చేసాము. అండ్ సెట్టర్స్ మెథడ్స్ లో మనం చెప్పాను కదా, సెట్టర్ మెథడ్స్ అంటే అప్డేట్ కానీ డేటాని ఇవ్వడం కానీ అనేది అయితే. అండ్ గెట్టర్ మెథడ్స్ వచ్చేసి మనకు వాల్యూ చూసుకోవడానికి రిటర్న్ వాల్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు సేవ్ చేసి రన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ లేదంటే మనకు ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ వచ్చేసి సద్దాం అండ్ ఏజ్ వచ్చేసి 20. ఇక్కడ చూసుకోండి సద్దాం తర్వాతనే ఏజ్ అనేది అయితే యాడ్ అయిపోయింది. మనకి ఇక్కడ మనము ఇంకో ప్లస్ సింబల్ ఇచ్చేసి డబుల్ కోట్స్ ఇచ్చేసి ఆ తర్వాత ప్లస్ సింబల్ ఇచ్చేద్దాం. అప్పుడు మనకు స్పేస్ అనేది అయితే వస్తుంది, సద్దాం ఏజ్కి స్పేస్ అనేది అయితే వచ్చింది. ఇక్కడ ప్లస్ సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. నేమ్ ఈజ్ సద్దాం అండ్ ఏజ్ వచ్చేసి 20. ఈ విధంగా మీరు మనకు ఎన్క్యాప్సులేషన్ వచ్చేసి వేరియబుల్స్ అనేది అయితే ప్రైవేట్ లో ఉంటుంది. మనం డేటాని హైడ్ చేసుకోవడానికి ఎన్క్యాప్సులేషన్ అనేది అయితే యూజ్ చేస్తుంటాము. అండ్ మీరు కూడా ఒకసారి మనకు STS లో ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ వేరియబుల్స్ ఇచ్చేసేయండి, గెట్టర్స్ అండ్ సెటర్ మెథడ్స్ జనరేట్ చేయండి. అండ్ ఒకసారి జనరేట్ చేసి చూడండి, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి జనరేట్ చేయకుండా. అండ్ మెయిన్ మెథడ్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెట్టర్స్ మెథడ్స్ లో మీ డేటాని ఇచ్చేసి ఆ తర్వాత ప్రింట్అవుట్ అయితే చేయండి. system.out.println లో ఈ విధంగా అయితే మీరు రాసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఈ డబుల్ కోట్స్ లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మనం ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ తెలుస్తుంది నేమ్ అనేది సద్దాం అని, ఏజ్ అనేది అయితే 20 అనేసి ఈ విధంగా అయితే ఇచ్చుకోవచ్చు. మీరు ఒకవేళ డబుల్ కోట్స్ లో డేటా ఇవ్వకపోతే మనకు అది ప్రింట్ అవ్వదు. అండ్ ఇదండి మీరు ఎన్క్యాప్సులేషన్ గురించి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంది, ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.